హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ స్టైల్స్. ఈరోజు మనం చిన్నమ్మ కథ చెప్పుకుందాం. పల్నాటి సీమలో కదిరి అనే గ్రామం ఉంది. దానికి సమీపంలో ఓ కొండ మీద వెంకట విఠలస్వామి ఆలయం ఉంది. దాని ముందు ముద్దులేరు అనే కొలనుండటం వల్ల అందరూ ఆ దేవుణ్ణి ముద్దులేటి స్వామి అని కూడా పిలిచేవారు. ఆయనకు కదిరిలోనే కాక చుట్టుపక్కల గ్రామాల్లోనూ చెప్పలేనంతమంది భక్తులున్నారు. అలాంటి వారిలో అచ్చమ్మ ఒకటి. అచ్చమ్మది పాగుండ పట్టణం, రెడ్డి కులం. ఇంటి పేరు శీలం. ఆమెకు ముద్దులేటి స్వామి దయ వల్ల చిన్నమ్మ అనే కూతురు పుట్టింది. ఆమె పుట్టుక నుంచి నుదుటి మీద తిరుమణి ఉండటంతో అంతా ఆమె గొప్ప వైష్ణవ భక్తురాలు అవుతుందని చెప్పుకునేవారు. అలాగే జరిగింది కూడా. చిన్నమ్మ చిన్నప్పటి నుంచి వీర వైష్ణవాభిమానిగా ఉండేది. వయసుతో పాటే ఆమె విష్ణుభక్తి కూడా దినదిన ప్రవర్తమానమవుతూ వచ్చింది. ముద్దులేటి స్వామికి ఉత్సవాలు చేయించటం, శనివారాలలో స్వామికి సమారాధన చేయటం ఆమె జీవిత ధ్యేయంగా మారిపోయింది. యుక్త వయసు వచ్చేసరికే ఆమె కోటి వైష్ణవ దాసరులను సన్మానించింది. అందరూ చిన్నమ్మను విష్ణుభక్తికి ఆదర్శంగా చెప్పుకునేవారు. ఆ రోజులలో వైష్ణవులు విష్ణువుని, శైవులు శివుణ్ణి వీరావేశంతో పూజిస్తూ పరస్పరం ద్వేషించుకునేవారు. మన పురాణగాథలన్నీ శివకేశుల స్నేహభావంతో ముడిపడి ఉండటం వల్ల వారు వేర్వేరు తెగలుగా విడిపోలేక పైకి మాత్రం కలిసికట్టుగా ఉన్నట్లు నటించేవారు. కానీ శైవులు వైష్ణవుల్ని, వైష్ణవులు శైవుల్ని మనసుల్లో అపరిమితంగా ద్వేషించేవారు. అవకాశం వచ్చినప్పుడల్లా బలవంతులు బలహీనుల్ని హింసిస్తూ ఉండేవారు. ఓలుగొండ పట్టణంలో ఉండే పసుల రాఘవారెడ్డి వీర శైవాభిమాని. ఆయన తన ఆఖరి కొడుకు వెంగళరెడ్డికి తగిన కన్య కోసం వెతుకుతూ ఉన్నాడు. ఆయన ఎద్దుల్ని బేరం చేయటానికి ఊరూరు తిరుగుతూ ఉండేవాడు. కొత్త ఊరు వెళ్ళినప్పుడల్లా వెంగళరెడ్డికి తగిన కన్య కోసం వాకబు చేస్తూ ఉండేవాడు. ఆయన అలా పాగుండ వెళ్ళినప్పుడు అనుకోకుండా చిన్నమ్మను చూశాడు. ఆమె రూప గుణ సౌశీల్యతను ముగ్ధుడయ్యాడు. తన కొడుక్కి ఆమె తగిన ఇల్లాలవుతుందని భావించాడు. రాఘవరెడ్డి చిన్నమ్మ గురించి వాకబు చేయగా ఆమె విష్ణుభక్తురాలని తెలిసింది. అయితే చిన్నమ్మ కుటుంబం శైవులను ద్వేషించరు. అందువల్ల వెంగళరెడ్డికి పిల్లనివ్వటానికి వారికి అభ్యంతరం లేదు. బాగా ఆలోచించాక రాఘవరెడ్డి చిన్నమ్మను తన ఇంటి కోడలను చేసుకోవాలనే నిర్ణయించుకున్నాడు. ఆ విధంగా ఓ విష్ణుభక్తురాలి శివభక్తురాలిగా మార్చే అవకాశం తనకు చిక్కుతుందని కూడా అనుకున్నాడు రాఘవరెడ్డి. ఎందుకంటే మెట్టినింట ఏ కోడలైనా పుట్టింటి సాంప్రదాయాలను విడిచిపెట్టాలి, అత్తింటి సాంప్రదాయాలనే పాటించాలి. చిన్నమ్మకు వెంగళరెడ్డికి వైభవంగా పెళ్లి జరిగింది. చిన్నమ్మ అత్తింట అడుగుపెట్టింది. కానీ విష్ణుభక్తిని విడిచిపెట్టలేదు. ఇది అత్తింటి వారికి కంటగింపుగా ఉండేది. వారందరూ వీరశైవులు, విష్ణువును ద్వేషించేవారు. చిన్నమ్మ తన పద్ధతి మార్చుకోమని నయానా భయానా చెప్పి చూశారు. ఆమె లొంగలేదు. దాంతో అత్తామామలు, బావగార్లు, తోటికోడళ్ళు అందరూ ఆమెను వెలివేసిన దానిలా చూస్తూ ఉండేవారు. అయినా ఆమె విష్ణుభక్తిని మానకపోయేసరికి ఆమె నివాస స్థానం దొడ్లపాకలోకి మారింది. అప్పటికీ చిన్నమ్మ మారలేదు. అత్తవారి దుర్మార్గం నానాటికి మితిమీరిపోయింది. అందువల్ల చిన్నమ్మ ఇంటెడు చాకిరీ తనొక్కతే చేయవలసి వచ్చేది. ఆమె 100 ఆవుల పేడ ఎత్తేది ప్రతిరోజు. పూటకు పుట్టెడు ధాన్యం దంచేది. చిన్నమ్మ అత్త పేరు నాగమ్మ. ఆమె కోడలతో విష్ణువును సేవించే వాళ్ళు మాతో పంక్తి భోజనానికి అర్హులు కారు. నువ్వు మాకు ముష్టిదానితో సమానం. రోజు మా ఇంట్లో తిండి అడుక్కో, నేను ముష్టి వేస్తాను అనేది. నాగమ్మ చిన్నమ్మకు రోజు 3 గుప్పిళ్ళ జొన్నలు, 7 మినపకాయలు, గోరంత వెన్న, పులిసిన మజ్జిగ ఇచ్చేది. చిన్నమ్మ ఆ గోరంత వెన్ననే కాసి నేతితో దీపం వెలిగించి స్వామిని పూజించేది. జొన్న అంబలి కాసి స్వామికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదంతోనే తను ఆకలి తీర్చుకునేది. ఇదంతా ముద్దులేటి స్వామి గమనిస్తూనే ఉన్నాడు. ఆయన పరమశివుడితో, దేవాదిదేవా, నీకు నాకు భేదం లేదని పురాణాలన్నీ ఘోషించినా మానవులు మూర్ఖత్వంతో మన పేరులే తలుచుకుంటూ పరస్పరం ద్వేషిస్తున్నారు.
ఒకరినొకరు ద్వేషించుకోవటం మానుకునేంత వరకు ఎవరు ఏ దేవుణ్ణి పూజించినా ఫలితముండదు. చిన్నమ్మ పట్ల ద్వేషం కారణంగా రాఘవరెడ్డి కుటుంబం చేసే శివపూజలకు ఫలితముండదు. నేను ఆ కుటుంబానికి బుద్ధి చెప్పటానికి నీ అనుమతి కావాలి అన్నాడు. మనిద్దరికీ భేదం లేదు. మనమేమిటి? ఈ ప్రపంచంలోని దేవుళ్ళందరూ ఒకటే. కాబట్టి నీకు తోచింది చెయ్యి. నేను అడ్డురాను సరికదా? సమస్త దేవతలతో కలిసి నీకు సహాయపడతాను అన్నాడు పరమశివుడు. ఒక రోజున చిన్నమ్మ ఇంట్లో మగవారందరూ పొలానికి వెళ్ళారు. నాగమ్మ, చిన్నమ్మ తోటికోడళ్ళు వారి కోసం అన్నాన్ని ఒక పెద్ద కుండలో నింపారు. 20 మంది బలాఢ్యులు ఎత్తలేని ఆ కుండను మోసుకుంటూ పొలానికి వెళ్ళమని చిన్నమ్మను శాసించారు వాళ్ళు. అప్పుడు ముద్దులేటి స్వామి తన మహిమతో కుండను తేలిక చేసేశాడు. చిన్నమ్మ ఇలా తీయగానే అలా గాల్లోంచి లేచింది ఆ కుండ. అందుకు ఎంతో సంతోషించిన చిన్నమ్మ కుండను నెత్తిమీద పెట్టుకొని పొలం వైపు సాగింది. ఆ దృశ్యం చూసిన ఆమె అత్త, తోటికోడలు ఆశ్చర్యపోయారు. పొలం వెళ్తున్న చిన్నమ్మని ముద్దులేటి స్వామి ఇంకా పరీక్షించాలి అనుకున్నారు. ఆయన ద్వేషవేషంలో దారిలో ఆమెకెదురై అన్నం పెట్టమని అడిగాడు. చిన్నమ్మ ఆ దాసరినే స్వామిగా భావించి అన్నం కుండ ఆయనకిచ్చి 2 చేతులు జోడించి నమస్కరించింది. అంతా నాకే ఇచ్చేశావు, నీ మామ, బావగార్లు, భర్త ఊరుకుంటారా అన్నాడు స్వామి నవ్వుతూ. అవన్నీ నాకు తెలియవు. నేను నమ్మిన దైవాన్ని మీలో చూశాను. మీ ఆకలి కంటే వారి ఆకలి నాకెక్కువ కాదు అంది చిన్నమ్మ. నీ భక్తి గొప్పది. దాంతోనే నా కడుపు నిండిపోయింది. నీ కుండలోని అన్నం విందు భోజనాలైపోవాలని దీవిస్తున్నాను అంటూ దాసరి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చిన్నమ్మ కుండను మోసుకుంటూ పొలానికి వెళ్ళింది. అంత పెద్ద కుండను ఒక్క పలచగా ఉన్న చిన్నమ్మ మోసుకొని రావటం రాఘవరెడ్డిని, కొడుకుల్ని ఆశ్చర్యపరిచింది. అయితే అందులోని భోజనం పిండి వంటలతో నిండి ఉండటం చూసి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఆకలితో ఉండటం వలన వాళ్ళు ముందు కడుపారా భోజనం చేసి తర్వాత, ఇది మన ఇంటి వంట కాదు, ఇవన్నీ తయారు చేసి ఇంత పెద్ద కుండ మోసుకొచ్చావు, నువ్వు దయ్యానివా పిశాచానివా అని అడిగారు. అంతా ముద్దులేటి స్వామి దయ్యా అని చెప్పింది చిన్నమ్మ. అంతే, భర్త ఆమెను చితకతన్నాడు. చిన్నమ్మ నోరెత్తలేదు. వెంగళరెడ్డి అన్నలు తమ్ముణ్ణి వారించి, దీన్ని తన్ని ప్రయోజనం లేదు, చాలా పొగరుగా మాట్లాడుతుంది, ఒళ్ళు వంచి పని చేయిస్తేనే ఆ పొగరు అణుగుతుంది అంటూ ఓ మొండి కొడవలినిచ్చి పచ్చగడ్డి కోసుకొని వచ్చి ఎద్దులకి వేయమన్నారు. సూర్యుడు నడినెత్తిన ఉండి నిప్పులు చెరుగుతూ ఉంటే అతి సుకుమారంగా ఉన్న చిన్నమ్మ చెమట బిందువు కూడా ఏర్పడకుండా గడ్డి కోసి ఎద్దులకి పెట్టేసరికి వారెవ్వరికీ నోటి మాట రాలేదు. అయినా వారికి బుద్ధి మాత్రం రాలేదు. ఈసారి అన్నం కుండతో పాటు పెద్ద గడ్డి మోపును కూడా ఎత్తుకొని ఇంటికి నడవమన్నారు. చిన్నమ్మ అలాగే చేసింది. ముద్దులేటి స్వామికి కోపం వచ్చింది. అంతే, అప్పటికప్పుడు అక్కడ కుంభవృష్టి కురిసింది. నీరు ఏరి పారేసరికి రాఘవరెడ్డిని, ఆయన తనయులను ముంచేసింది. ఈత కొడుతున్నా వారి చుట్టూ సుడిగుండాలేర్పడి ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటే చిన్నమ్మ ప్రార్థనతో ఆ ఆపద గడిచి అంతా ఇల్లు చేరుకున్నారు. జరిగిందంతా విన్న నాగమ్మ, ఈరోజు పెద్ద గండం గడిచింది. ఈశ్వరానుగ్రహం వల్ల మీ ప్రాణాలు దక్కాయి. వెంటనే శివాలయంలో కోటి జంగమార్చన చేయాలి అంది. వెంటనే అందుకు ఏర్పాట్లు చేశారు. శివకేశవులు ఒక్కటేనని అప్పటికైనా గ్రహిస్తారని ఆ సమయంలో ముద్దులేటి స్వామి దాసరి వేషంలో రాఘవరెడ్డి తనయుల వద్దకు వెళ్ళాడు. జంగముల మధ్యకు దాసరి వచ్చాడని వాళ్ళంతా ఆయన్ను అవమానించి పంపారు. దాసరి వేషంలో ఉన్న స్వామి చిన్నమ్మ ఇంటికి వెళితే ఆమె ఆయనకు సకల మర్యాదలు చేసింది. అది తెలిసిన అత్త, తోటికోడళ్ళు చిన్నమ్మను నానాహింసలు గురి చేశారు. అప్పటికీ ముద్దులేటి స్వామి ఆ కుటుంబాన్ని మార్చటానికి దండోపాయం మినహా గత్యంతరం లేదని గ్రహించారు. మరుక్షణం ఓలుగొండ పట్టణం దగ్ధమైంది. రాఘవరెడ్డికి కళ్ళు పోయాయి. నాగమ్మకు భరించలేని శిరోవేదన కలిగింది. వాళ్ళ కొడుకులు, కోడళ్ళు తట్టుకోలేని కడుపు నొప్పి వచ్చింది. ఒక్క చిన్నమ్మ తప్ప అందరూ రకరకాల బాధలకు గురవుతూ ఒకరినొకరు ఉపచారాలు కూడా చేసుకోలేని స్థితిలో ఉన్నారు.
చిన్నమ్మ వారి దగ్గరికి చేరబోతే, నువ్వు దెయ్యానివి, పిశాచానివి, నీ మూలంగానే మాకు ఈ అనర్థాలు కలుగుతున్నాయి, నువ్వు మా కంటికి కనిపించకు పో అంటూ చేత్కరించారు. ఆ సమయంలో ముద్దులేటి స్వామి అక్కడకు ఎరుకలసాని రూపంలో వచ్చి నాగమ్మకు సోది చెబుతూ ముడుపు కట్టి, ముద్దులేటి స్వామికి మొక్కు, అన్ని బాధలు తీరుతాయి అని చెప్పి మాయమయ్యాడు. నాగమ్మ అంత బాధలోనూ ఎలాగో అలా స్నానం చేసి 300 వరహాల ముడుపు కట్టి కదిరి గ్రామం వచ్చి స్వామిని దర్శించుకుంటానని మొక్కుకుంది. అంతే, ఒలగొండ పట్టణం ఎప్పట్లా మారిపోయింది. రాఘవరెడ్డికి చూపు వచ్చింది. మిగతా అందరి బాధలు కూడా చేత్తో తీసేసినట్టుగా పూర్తిగా మాయమయ్యాయి. అందుకని వాళ్ళు స్వామి దర్శనానికి కదిరి గ్రామానికి తరలి వెళ్ళేటప్పుడు చిన్నమ్మను కూడా తమతో తీసుకుని వెళ్లకుండా ఇంటికి కాపలాగా విడిచిపెట్టారు. చిన్నమ్మ ఇంట్లోనే ఉండి స్వామి దర్శన భాగ్యం తనకు కలగలేదని దుఃఖిస్తూ ఉండగా, దారిలో తన వారి బండి కూలిపోయి అందరికీ తీవ్రంగా గాయాలయ్యాయని కబురు వచ్చింది. వెంటనే చిన్నమ్మ ఇంటికి తాళం పెట్టి కంగారుగా బయలుదేరి వారున్న ప్రాంతానికి వెళ్ళింది. అక్కడ రాఘవరెడ్డి కుటుంబం అంతా దయనీయమైన స్థితిలో ఉన్నారు. ఒక్కరూ పెదవి విప్పి మాట్లాడగలిగేలాగా లేరు. అప్పుడు చిన్నమ్మ స్వామిని మనసులో ప్రార్థించగానే అందరి పరిస్థితి చక్కబడింది. చిన్నమ్మతో సహా అందరూ కదిరి గ్రామం చేరుకొని ముద్దులేటి స్వామిని దర్శించుకున్నారు. స్వామి చిన్నమ్మకు ప్రసన్నుడై, హరిహరులు వేరు కాదని తెలియజేయాలన్న నా సంకల్పమే నిన్ను రాఘవరెడ్డి ఇంటికి కోడల్ని చేసింది. నీ భక్తి, సహనం, సౌశీల్యం నా సంకల్పాన్ని నెరవేర్చాయి. నీకేదైనా వరమిస్తాను, కోరుకో తల్లి అన్నాడు. చిన్నమ్మ తన కుటుంబానికి వైకుంఠ ప్రాప్తిని కోరుకుంది. తను స్వామి కుడి చేతిలో బంగారు శిలగా, భర్త స్వామి ఎడమ చేతిలో వెండి శిలగా మారిపోయారు. ఒక్క శివకేశవుల విషయంలోనే కాక అన్ని మతాల దేవుళ్లకు కూడా ఇదే వర్తించే ఈ కథలోని గొప్ప సందేశం రేపటి పౌరులకు కూడా అందాలనే కోరుకుందాం. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.